ఏ సండే లాంటి లైఫ్ మండేలా మండుతోంది. గ్రహచారం గాడ్జిల్లాల గదిలోకి దూరిందే. అయ్యో పాపం సారు ఎట్టా బుక్ అయ్యారు. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో అయితే చూసారు కదా. సో డెమో వీడియో మీకు నచ్చితే ఎండింగ్ వరకు వీడియోని అయితే చూడండి. సో మీరు కూడా మీ ఫోటో పెట్టుకొని ఆ విధంగా లిరికల్ వీడియో అనేది ఎలా ఎడిటింగ్ చేయాలనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ నా కోసం ఒకసారి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది నోటిఫికేషన్. సో మీకు నోటిఫికేషన్ అనేది రాదు. సో ఈ వీడియోకి అయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. సో మీలాగా ఎడిటింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. సో వీడియో కనుక ఎడిట్ చేసుకోవాలంటే నేను కింద మీకు 2 ప్రెజెంట్స్ ఇస్తాను. 2 ప్రెజెంట్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక 2 ఫాంట్స్ ఇస్తాను. ఒకటి కలిపి రైటింగ్ ఫాంట్, ఇంకొకటి నార్మల్ ఫాంట్. ఈ 2 ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు ఎలక్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ది ప్లస్ సింబల్ ఉంటుంది. దాని పక్కన ప్రాజెక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంపోర్ట్ చేసుకున్న 2 మీకు టాప్లో అయితే కానొస్తాయి. ఫుల్ ప్రాజెక్ట్, లిరికల్ ప్రెజెంట్. సో ఫస్ట్ మనం ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో ఒకటి ఫైర్ లవ్ సింబల్ అండ్ ఒక ప్రాక్టికల్ వీడియో ఉంటుంది అండ్ కింద ఒక ఫోటో ఉంటుంది, ఒక షేప్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వీడియో ఎంట్రన్స్లో రెడ్ మార్క్ నుంచి ఇందులో ఉన్న ఫోటో ఉంటుంది కదా, ఫోటోని డిలీట్ చేయండి. సో ఫోటోని డిలీట్ చేసిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీరు ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో అది ఏ ఫోటో అయినా సరే ఒక ఫోటో అనేది మీరు యాడ్ చేసుకోండి. సో ఫర్ సపోజ్ నేను ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా. సో నేను ఈ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో మనకి స్క్రీన్ మొత్తం లేదు కదా, పైన డిలీట్ ఆప్షన్ పక్కన 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసి ఇందులో 5th ఆప్షన్ ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. చేసుకున్న తర్వాత మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఫోటోని మీకు అడ్జస్ట్ అయ్యేలా జరుపుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫోటోని గట్టిగా ఒత్తి పట్టుకొని కింది సాంగ్ పైన పెట్టుకోండి. కిందకి సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ పైన ఫోటో పెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఎండింగ్కి వెళ్ళేసి ఈ ఫోటోని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి లిరికల్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, లిరికల్ ప్రెజెంట్, ఆ ప్రెజెంట్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గ్రూప్స్ అయితే ఉంటాయి. సో ఈ గ్రూప్స్లలో లిరిక్స్ ఉంటాయి. మనం వాటికి ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ గ్రూప్ని క్లిక్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇందులో మీకు టూ నేమ్స్ అయితే ఉంటాయి, 2 లిరికల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ లిరికల్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత పైన ఆరోని క్లిక్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ ఉంటుంది కదా, ఆ ఫాంట్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. సో ఇక్కడ యాడ్ చేసా తర్వాత ఇక్కడ పసుపు కలర్ ఉంటుంది కదా, పసుపు కలర్ దాన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి పైన మీరు ఫాంట్స్ అనేవి చేంజ్ చేసుకోండి. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ ఉంటుంది కదా, ఆ ఫాంట్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేయండి. సో ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కంప్లీట్గా మీరు ప్రతి ఒక్క గ్రూప్కి ఈ విధంగా ఫాంట్స్ అనేవి యాడ్ చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. కాపీ 10 లేయర్స్ అని ఇక్కడ ఉంటుంది, కాపీ 10 లేయర్స్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. సో బ్యాక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. మనం ఫోటో యాడ్ చేసింది ఇక్కడ వీడియో ఎంట్రన్స్లో రెడ్ మార్క్ నుంచి ప్లస్ మీద క్లిక్ చేయండి. సో ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత పేస్ట్ 10 లేయర్స్ అని ఉంటుంది, పేస్ట్ చేయండి. చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ లిరిక్స్ అనేవి ఫోటో పైన పడతాయి. సో ఒకవేళ మీ ఫోటో కనుక చిన్నది అలాగైతే మీరు ఈ గ్రూప్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు, లిరికల్ గ్రూప్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ మిడిల్లో ఒక గ్రూప్ పెట్టా. సో మీరు ఈ గ్రూప్ను బట్టి ఇంకొక గ్రూప్ అనేది ఇక్కడ మిడిల్లో పెట్టుకోండి. సో ఇక్కడ ఈ విధంగా మిడిల్లో పెట్టుకోండి. సో చాలా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ పెట్టా. ఇప్పుడు ఇక్కడ కింద లవ్ సింబల్ ఉంది కదా, సో ప్రాక్టికల్ వీడియో ఆపుకోండి. ఈ లవ్ సింబల్ ఉంది కదా, అది మీకు అడ్జస్ట్ అయ్యే దగ్గర ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఈ ప్రాక్టికల్ వీడియో ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోద్ది. సో ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే సో పైన సేర్ ఐకాన్ ఉంటుంది, సేర్ ఐకాన్ క్లిక్ చేయండి. సేర్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేయండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.